హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే ప్రతి సినిమాకి సీక్వెల్ అనేది అంటే పార్ట్ 2 అనేది కామన్గా ఉందన్నమాట. సో బాహుబలి నుంచి స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు ఇటువంటి ఒక వర్షన్ అండి, ఇటువంటి ఒక విజన్ అనమాట. సో ప్రతిదీ పార్ట్ టూ తీయడం. రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే భారత్ ఇంటూ 2 రిలీజ్ కాబోతోంది, అండ్ అలానే సలార్ 2 రిలీజ్కి సిద్ధంగా ఉంది, కాంతార 2 రిలీజ్కి సిద్ధంగా ఉంది, అండ్ రీసెంట్గా వచ్చినటువంటి కల్కి కూడాను పార్ట్ 2 ఉంది, అండ్ రిలీజ్ కాబోతున్నటువంటి దేవరా కూడా పార్ట్ 2 ఉంది. సో ఈ విధంగా ప్రతి సినిమాను కూడా పార్ట్ 2గా తీయడం మనకు తెలిసినటువంటి అదొక సపరేట్ ఒక వర్షన్లో చూపిస్తున్నారనమాట. సో ప్రతి సినిమాకి ఇంకో సీక్వెల్ అనేది ఉంటుందని. సో అటువంటి వర్షన్లో మన ముందుకు వచ్చినటువంటి ఒక సినిమా ప్రీక్వెల్ని చూపించబోతున్నారనమాట. ఆ సినిమానే బింబిసారా. సో వశిష్ఠ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ బింబిసారా సినిమా ఆ సమయంలో కళ్యాణ్ రామ్కి ఒక మంచి బ్రేకింగ్ మూవీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సో కళ్యాణ్ రామ్ మూవీ వర్షన్స్ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే ఎప్పుడో వచ్చినటువంటి అసాధ్యుడు సినిమా తర్వాత చాలా కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత పటాస్ అంటే అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చినటువంటి పటాస్ సినిమా ఒక మంచి మైల్ రాయ్ అనే చెప్పొచ్చు. మరి కళ్యాణ్ రామ్ అనేటటువంటి యాక్టర్ ఉన్నాడు నందమూరి వంశంలో అని చూపించుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత కూడా మళ్ళీ వరుస పెట్టి ఫ్లాప్స్ వచ్చే కొన్ని యావరేజ్గా నడిచినప్పటికీ కూడాను సో రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే వశిష్ఠ డైరెక్షన్లో వచ్చినటువంటి బింబిసారా సినిమాకి చాలా మంచి పేరు వచ్చిందనమాట. సో త్రిగర్తల సామ్రాజ్యాధిపతి అనేట్లో ఒక రాజు అయినటువంటి బింబిసారుడి కథని చూపించడం జరిగింది. అండ్ అది మన వర్షన్లో చూపించడం అండ్ దాని తగ్గట్టు కంటెంట్ కానీ అంటే కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అని సూపర్గా ఉండటం వల్ల సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అండ్ అలానే సినిమా చాలా మందికి నచ్చడం, సినిమా అనేది సూపర్ హిట్ చేసిందని చెప్పొచ్చు. సో దాని తర్వాత అప్పుడే మనకు చెప్పడం జరిగింది అనమాట బింబిసారా 2 అనేది ఉంటుంది. బట్ ఈ సినిమా ఏంటంటే ప్రతి సినిమాకి సీక్వెల్ అనేది ఉంటుంది. బట్ బింబిసారా సినిమాకి వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక ప్రీక్వెల్ లాంటి మూవీ అనేది చెప్పడం జరిగింది అనమాట. సో ప్రెసెంట్ ఏంటంటే ఈ సినిమాని ఒక వేరే డైరెక్టర్ చేతిలో పెట్టడం జరిగింది. సో అనిల్ పాదురి ఏంటంటే ఆకాష్ పూరితో సినిమా తీశాడు రొమాంటిక్ అనే టైటిల్తో. సో సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ సో వర్షన్స్ పరంగా చాలా నీట్గానే ఉందన్నమాట. ఇక మరి బింబిసారా 2కి అనిల్ పాదురి చేత డైరెక్షన్ చేయించాలని అనుకుంటున్నారంట. ఇందుకల కారణం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి క్లోజ్గా ఉండటమే. సో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి చాలా సినిమాల్లో అనిల్ పాదురి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయడం అండ్ అంతేకాకుండా ఈ బింబిసారా సినిమాకి సంబంధించినంత వరకు విఎఫ్ఎక్స్ అనేది చాలా హెవీగా ఉంటుందన్నమాట. అంటే అలా ఆ విధంగా తెలియదు విఎఫ్ఎక్స్ పెట్టారు కానీ లైక్ మనకి చూసుకున్నట్లు రీసెంట్గా ప్రశాంత్ వర్మ తీసినటువంటి హనుమాన్ మూవీలో ఎలా అయితే ఉంటుందో సో విఎఫ్ఎక్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది కదా, లైక్ ఆ వర్షన్లో అనిల్ పాదురి కూడా విఎఫ్ఎక్స్లో తోపు అనమాట. సో బింబిసారా సినిమాకి సంబంధించినంత వరకు విఎఫ్ఎక్స్ అనేది చాలా నీడ్ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో విఎఫ్ఎక్స్ పరంగా కూడా అనిల్ పాదురి చాలా టాలెంటెడ్ కాబట్టి సో డైరెక్షన్ పరంగా అతనుకున్నటువంటి వర్షన్లో సో బెటర్మెంట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయని జూనియర్ ఎన్టీఆర్ గారు సజెస్ట్ చేయడంతో మొత్తానికి ఈ బింబిసారా 2 సినిమాని అయితే మాత్రం అనిల్ పాదురి చేత డైరెక్షన్ చేసే ఆలోచనలో ఉన్నారు. సో రీసెంట్గా కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఏదో సర్ప్రైజ్ ఇస్తాడు అనుకుంటే మొత్తం మీద సడన్ షాక్ అయితే ఇచ్చాడు అనమాట. సో అనిల్ పాదురి డైరెక్షన్లో బింబిసారా 2 అయితే స్టార్ట్ చేయబోతున్నారంట. అండ్ అంతేకాకుండా ఈ బింబిసారా 1కి సంబంధించినంత వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చాలా వరకు షూటింగ్ టైంలో అంతా కూడా బాగానే ఇన్వాల్వ్ అయ్యారు. సో అందువల్ల ఏంటంటే బింబిసారా 2 మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. సో కథ పరంగా చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ప్రీక్వెల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మంచి సినిమా. అండ్ మరి లాస్ట్ టైం వచ్చినటువంటి సేమ్ హిట్ని ఈసారి మళ్ళీ అందుకుంటుందా, ఈసారి అనిల్ పాదురి వర్షన్లో ఏమైనా వేరే లెవెల్లో విఎఫ్ఎక్స్ని చూపించబోతారా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద కొంతమంది ఏంటంటే ఎందుకు ఫ్లాప్స్లో ఉన్నటువంటి డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తారు ఇంత పెద్ద హీరో అనే ఆలోచనలో ఉన్నారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారిని నమ్మి, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా మాక్సిమం ఫ్లాప్లో ఉన్నటువంటి డైరెక్టర్లకి మంచి ఛాన్స్ ఇచ్చి సో నెక్స్ట్ వాళ్ళ ద్వారా ఒక మంచి హిట్ని అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ డెసిషన్ని రెస్పెక్ట్ చేసినటువంటి మన కళ్యాణ్ రామ్ బింబిసారా 2 సినిమాకి అయితే ఓకే చెప్పేశారంట. సో ఈ సినిమా ఎప్పుడు పట్టలేకపోతుంది అండ్ ఈ సినిమాలో హీరోయిన్స్గా ఎవరు ఉండబోతున్నారు, పాత క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ కాబోతున్నాయా లేదా కొత్త క్యారెక్టర్ని ఇంక్లూడింగ్ చేయబోతున్నారా అనేటువంటి విషయాలు అయితే ఇంకా తెలియాల్సింది. సో మొత్తానికి మీకు తెలిసినటువంటి ఒక చిన్న డైరెక్టర్ అంటే ఫస్ట్ సినిమాకి మంచి పేరు తెచ్చుకున్నటువంటి డైరెక్టర్స్ మీ లిస్ట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.